ఆయన తండ్రి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే పేరున్న నాయకుడు. ఎన్టీఆర్ హయాంలో కీలక నేతగా ఎదిగారు. అయితే ఆయన కొడుకు మాత్రం వరుసగా ఓటమి పాలవుతున్నారు. దీంతో ఆ వర్గం డీలా పడిపోతుందట. ఇప్పటికే 3 పర్యాయాలు ఓటమి చవి చూసిన ఆ యువ నేత రాజకీయ భవిష్యత్తు పట్ల అనుచరులు ఆందోళన చెందుతున్నారట. అంగబలం అర్ధబలం ఉండి కూడా ఆ యువనేత ఎందుకు వరుసగా ఫెయిల్ అవుతున్నారు? ఇంతకు ఎవరా లీడర్? ఎక్కే మెట్టు దిగే మెట్టు తప్ప ఆ యువనేతకు ఇంకేమీ మిగల్లేదు. 10 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క పదవీ అలంకరించలేదు. కాని జీవితానికి సరిపడినన్ని కేసులు తెలిసి చేశారో తెలియక చేశారో కాని పలు వివాదాల్లో చిక్కుకున్నారు ఆ యువనేత. జీవితంలో ఒక్క పదవి అనుభవించకపోయినా అధికార టీడీపీకి ప్రధాన టార్గెట్గా మారారు. అవినాష్ తండ్రి టీడీపీలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగారు. తండ్రిలాగా అవినాష్ సత్తా చూపించలేకపోయారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన్ను ఇంతవరకు గెలుపు వరించలేదు. సొంత అవసరాల కోసం వైసీపీకి వెళ్లి అక్కడ దూకుడైన రాజకీయంతో టీడీపీకి టార్గెట్ అయ్యారు. విజయవాడలో టీడీపీ అంటే దేవినేని అంటే టీడీపీగా ఉండేది ఒకప్పుడు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో విభేదించి దేవినేని నెహ్రూ కొన్నాళ్లు కాంగ్రెస్లో పనిచేసినా ఆయన మరణించే ముందు మళ్లీ టీడీపీలోకి తిరిగొచ్చారు. తనతో పాటు కుమారుడు అవినాష్ని టీడీపీలోకి తీసుకువచ్చారు. తండ్రితో కలిసి 2016లో టీడీపీలోకి వచ్చిన దేవినేని అవినాష్ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు తీసుకున్నారు. 2019లో మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పాపులర్ అయ్యారు. టీడీపీలో చేరకముందు యూత్ కాంగ్రెస్లో పనిచేసిన దేవినేని అవినాష్ 2014 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో బొటాబొటీ ఓట్లు తెచ్చుకున్న అవినాష్ 2019లో గుడివాడ నుంచి 2024లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినప్పటికీ అవినాష్ మాత్రం వరుస ఓటములతో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారు. ఇదే సమయంలో వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. అవినాష్కు కమ్మ సామాజిక వర్గంలోనూ తన తండ్రి దేవినేని నెహ్రూ సన్నిహితులు మిత్రుల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంది. అయినా ఎన్నికల్లో విజయలక్ష్మి మాత్రం వరించలేదు. దీంతో దేవినేని అనుచరుల్లో ఆందోళన నెలకొందని అంటున్నారు. మూడు సార్లు ఓటమి తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అవినాష్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 2029 అసెంబ్లీ ఎన్నికల దిశగా ఇప్పటినుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దల ఆలోచనల్ని ముందుగానే అంచనా వేసుకున్న ఆయన తాను ఎక్కడ నిలబడాలో, ఎలాంటి వ్యూహాలు తీసుకోవాలో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీలో కొన్ని మార్పులు చేస్తూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అవినాష్కు అప్పగించింది. ఆయన తండ్రి దేవినేని నెహ్రూ అనుచరగణం ఇంకా బలంగా ఉండటం, అలాగే యువ నాయకుడు కావడంతో గ్రౌండ్లో యాక్టివ్గా ఉంటారని పార్టీ పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో అవినాష్కు లోక్సభ టికెట్ ఇవ్వాలనే చర్చలు కూడా పార్టీలో మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. అంటే గత ఓటములన్నీ పక్కన పెట్టి కొత్త వ్యూహాలతో అవినాష్ తన రాజకీయ భవిష్యత్తును మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తోంది. వైసీపీ అధిష్టానం ఆలోచనాపూర్వకంగానే దేవినేని అవినాష్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించిందట. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆయనను బరిలోకి దింపే ఆలోచనతోనే అలా చేశారట. పార్టీ వేరైనా అవినాష్కు గతంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉండడం ఇప్పుడు చర్చలకు బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా విజయవాడ పార్లమెంటు సీటు వైసీపీకి వరుసగా 3 సార్లు చేదు అనుభవమే మిగిల్చింది. పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఈ సీటు ఒక్కసారైనా గెలవలేకపోయింది ఫ్యాన్ పార్టీ. 3 సార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్టు ఇచ్చినా ఫలితం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అవినాష్ పేరు చర్చకు రావడం ఆయనకే పెద్ద షాక్లా మారిందట. ఆలస్యమైతే ఈ చర్చ మరింత పెరిగి తనకు నష్టం చేస్తుందని భావించిన అవినాష్ పార్టీ అధిష్టానానికి ముందుగానే స్పష్టమైన క్లారిటీ ఇచ్చేశారని సమాచారం.
తాను ఢిల్లీ వెళ్లేది లేదని అవినాష్ స్పష్టంగా తేల్చి చెప్పేశారట. ఎంపీ అభ్యర్థిత్వం వద్దని, తాను అసెంబ్లీకి మాత్రమే పోటీ చేస్తారని అవినాష్ పార్టీ అధిష్టానానికి కూడా క్లియర్ చేశారట. తన తండ్రి దేవినేని నెహ్రూ ఎప్పుడూ అసెంబ్లీకే మొగ్గు చూపారని, తాను కూడా అదే మార్గంలో నడవాలనుకుంటున్నారని అనుచరులకు బహిరంగంగానే చెప్పారు. దీంతో అవినాష్కు లోక్సభపై ఆసక్తి లేదన్న సంకేతం స్పష్టత వచ్చేసింది. అయితే అసెంబ్లీ సీటు విషయంలో కొత్త చర్చ మొదలైంది. ఇప్పటి వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం దేవినేని ఫ్యామిలీకి విజయాన్ని ఇవ్వలేదు. నెహ్రూ పోటీ చేసినా, ఇటీవల అవినాష్ పోటీ చేసినా ఓటమి మాత్రమే ఎదురైంది. అందుకే ఈసారి తూర్పు వదిలి కొత్త నియోజకవర్గం వైపు వెళ్లాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన పెనమలూరు నుంచి బరిలో దిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. పెనమలూరు కృష్ణా జిల్లాలో భాగంగా ఉన్నా పునర్విభజనలో మళ్లీ ఎన్టీఆర్ జిల్లాలో కలిసే అవకాశం ఉందన్న కారణంతో అవినాష్ ఆ వైపు చూస్తున్నారని టాక్. ఇంకా 3.5 ఏళ్లకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా ఇప్పటినుంచే సీట్ల పంచాయతీ మొదలవడంతో అప్పటి వరకు రాజకీయ వాతావరణం ఎలా మారుతుందో, ఎవరెవరు ఎక్కడ నిలబడతారో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా దేవినేని అవినాష్ తదుపరి ఎన్నికల్లో అయినా గెలుపు రుచి చూస్తారా అన్నది చూడాల్సి ఉంది.